ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్యము మినప్పప్పుతోని ఎప్పుడూ చేసుకునే దోశలు ఊతప్పం తిని బోరు కొడుతుందా? అయితే ఎక్కువ కష్టపడకుండా ఎప్పుడూ తినేటువంటి ఊతప్పం బోరు కొడితే ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. పెసరపప్పు రాగి పిండితో అప్పటికప్పుడు ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకునేటువంటి ఊతప్పం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ పెసరపప్పుని తీసుకొని ఈ పెసరపప్పుని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పులోని వాటర్ అన్నది లేకుండా పెసరపప్పును మాత్రమే తీసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లము, 1 టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ రాగి పిండి, మీకు రుచికి అనుగుణంగా ఉప్పు, మనం ఇక్కడ పిండి అన్నది పులియబెట్టడం లేదు కాబట్టి మన ఊతప్పం అన్నది చాలా సాఫ్ట్గా రావటం కోసము 1/2 టీ స్పూన్ వంట సోడా, ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి బాగా కలిసేటట్టు ఒక గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని బాగా కలుపుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు 1 నిమిషం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. నిమిషాలు అయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఊతప్పం బ్యాటర్ అన్నది ఇలా ఉంటుందన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్నటువంటి ఊతప్పం పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని ఊతప్పం వేసుకోవటమే అనమాట. ఇలా వేసుకున్న ఊతప్పం మీద పైనగా చాప్ చేసినటువంటి ఆనియన్స్, గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్, ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర, దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ఇక్కడ ఊతప్పం అన్నది కుక్ చేసుకోవాలన్నమాట. అంతేకాదండి, ఫ్లేమ్ అన్నది మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే ఉంచుకోవాలి. మీకు ఇక్కడ పిండి రుబ్బుకునేటప్పుడు నేను వంట సోడా వేశాను కదా, వంట సోడా వద్దు అనుకునేటువంటి వాళ్ళు పుల్లటి పెరుగైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం పిండి అన్నది పులియబెట్టడం లేదు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే ఊతప్పం అన్నది చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. అంతేనండి, ఈ సమ్మర్లోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ డిన్నర్లోకైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. అంతేకాదండి, ఇది షుగర్ పేషెంట్స్కి ఈ సమ్మర్లో షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఉంచుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎప్పుడు చేసుకునేటువంటి ఊతప్పం బోర్ కొడితే ఒక్కసారి ఇలా పెసరపప్పు రాగి పిండితోని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.